అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక లీగల్ వ్యూ అండ్ కాంట్రరీ వ్యూ డిస్కషన్ ఈజ్ గోయింగ్ ఆన్. చాలా జరుగుతుంది. అదేంటంటే రఘురామకృష్ణరాజు అనే ఒక ఎంపీ గారు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి మరి డిశ్చార్జ్ అయిన వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. అది చట్టబద్ధమేనా అనే ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద చాలా చర్చ జరుగుతుంది. ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల్లో ట్రయల్ కోర్టు సంతృప్తి చెందడానికి 1,00,000 రూపాయలు వ్యక్తిగత బాండుని సమకూర్చాలని, అదే మొత్తానికి ఇద్దరు జామీందారులు కూడా జామీన్ పత్రాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు మరి బెయిల్ ఇచ్చేటప్పుడు నిబంధనలు పెట్టింది. అదేవిధంగా వారిని ఆర్మీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయవచ్చని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. అందువల్ల చాలామంది 5వ నిబంధన ప్రకారం ఆయన డిశ్చార్జ్ అయ్యాడు కాబట్టి అక్కడి నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నట్టే, ఆయన ఎక్కడికైనా వెళ్ళడానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఢిల్లీ వెళ్ళడంలో ఎటువంటి తప్పు లేదు, 10 రోజుల లోపల మరి జామీన్ పత్రాలని వారు సబ్మిట్ చేసే హక్కు ఉన్నది కాబట్టి 10 రోజుల లోపల ఆ మేజిస్ట్రేట్ గారి వద్ద ఆయన బాండు, సెల్ఫ్ బాండు, మళ్ళా ఇద్దరు జామీందారులు కూడా సమర్పించుకునే అవకాశం ఉంది కాబట్టి అలా చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చాలామంది న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది, కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 437 సెక్షన్ ప్రకారము వ్యక్తిగత బాండు, షూరిటీసు మేజిస్ట్రేట్ గారు లేదా ఆ జడ్జి గారు అంగీకరించిన తర్వాత రిలీజ్ ఆర్డర్ని పంపిన తర్వాత మరి అప్పుడే వారు రిలీజ్ అయ్యి వెళ్ళొచ్చు, అంతకుముందు నేరుగా డిశ్చార్జ్ అయిన వెంటనే వెళ్ళిపోవడానికి హక్కు లేదు అని వాదిస్తున్నారు, చెప్తున్నారు. ఏదైనా ఉన్నతమైన న్యాయస్థానాల బెయిల్ ఉత్తర్వులను ట్రయల్ కోర్టుకు పంపిస్తారు. ట్రయల్ కోర్టు కూడా లేకపోతే మేజిస్ట్రేట్ కోర్టు కానీ రిమాండ్ చేసిన కోర్టు కానీ బెయిల్ షరతులు నెరవేర్చిన తర్వాత నిందితుల విడుదలపై కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఈయన్ని డిశ్చార్జి అయిన వెంటనే వెళ్ళిపోమని ఎక్కడ ఆర్డర్లో సుప్రీంకోర్టు గారు చెప్పలేదు కాబట్టి షరతుల ప్రకారం రాజును విడుదల చేయాలని కింది కోర్టుకు ఉత్తర్వులు ఇచ్చినందువల్ల జామీన్లు, వ్యక్తిగత బాండు సమర్పించే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారము జ్యుడిషియల్ రిమాండ్లోనే ఆయన కొనసాగాలి. ఆ జ్యుడిషియల్ రిమాండు శుక్రవారం నాడు ముగిస్తుంది కాబట్టి దానికంటే ముందల అతను జామీన్లను సమర్పించి ట్రయల్ కోర్టు నుండి విడుదల ఉత్తర్వులను పొందకపోతే అతన్ని విడుదల చేయడానికి లేదు. అందువల్ల జామీందారులని, వ్యక్తిగత బాండుని యాక్సెప్ట్ చేసిన తర్వాత ట్రయల్ కోర్టు నుండి విడుదల ఉత్తర్వులను పొందటానికి ముందే ఢిల్లీకి వెళ్ళి వారు సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్పష్టంగా ఉల్లంఘించాడు, ఇది కోర్టు ధిక్కారము తప్ప మరొకటి కాదు. అందువల్ల అతన్ని చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం పారిపోయిన వ్యక్తిగా ప్రకటించి అతని మీద
తగు చర్య తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి ఎక్కువ మంది అంటున్నారు. అయితే ఈయన ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్లో, మిలిటరీ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేరుగా ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి కూడా కొంతమంది చేసిన ఒత్తిళ్ల వల్ల ఆయన్ని మరలా అక్కడ ట్రీట్మెంట్ నిమిత్తం చేర్చుకోవటమో లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వటమో జరుగుంటుందని ఎక్కువ మంది అనుకుంటున్నారు. కారణం ఆర్మీ మిలిటరీ హాస్పిటల్ నుంచి ఆయన ఫిట్ అయితేనే కదా మరి డిశ్చార్జ్ చేసి పంపింది. మళ్ళా ఢిల్లీకి వెళ్ళిన వెంటనే మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? మరి డిశ్చార్జ్ అయిన వెంటనే జామీందారుని కూడా సబ్మిట్ చేసి సెల్ఫ్ బాండ్ ఇచ్చి అవన్నీ యాక్సెప్టెన్స్ జరగకముందే ఢిల్లీ వెళ్ళిపోయారు. కాబట్టి ప్రత్యక్షంగా కాకపోయినా కానీ పరోక్షంగా అయినా ఎవరైనా ఉన్నతాధికారులు కానీ లేకపోతే అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న పార్టీ కానీ ఏమైనా అతనికి సహాయ సహకారాలు అందించినాయా అని అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతివాదాలు ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో అనేక ప్రణాళికలు ఇద్దరు అంటే రఘురామరాజు గారు ఆయనకి వ్యతిరేకమైనటువంటి ఎవరైనా కానీ కొన్ని ప్రణాళికలు రచించుకొని మరి దాని ప్రకారం వారు తగు చర్యలు తీసుకుంటారు, మనకు తెలిసిన విషయమే. అయితే ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీసు దాఖలు చేసిన దేశద్రోహ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ మీద బయటికి రావడానికి కూడా కొంత ఆలస్యం జరిగింది. అంటే ఆయన ఫిట్ అని డిశ్చార్జ్ రాపించుకోవడానికి కూడా ఆలస్యం జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. కారణం నాకు ఇంకా బాగా కాలేదు, ఇంకా నన్ను హాస్పిటల్లోనే ఉంచుకోండి, ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి వీరు మిలిటరీ హాస్పిటల్లో ఒక లెటర్ ఇచ్చినట్టుగా మనం విన్నాం. కారణం బహుశా అతను బెయిల్పై బయటకు వస్తే మరి సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం 24 గంటల నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన్ని విచారించేదానికి ఈ కేసులో మరియు ఇంకేదైనా ఇతర కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ చేసి మళ్ళా జైల్లో పెడతారేమో అనే ఒక అనుమానం కూడా అంటే గత చరిత్ర చూసుకున్న తర్వాత వచ్చింది. కాబట్టి ఆయన ఆలస్యంగా మిలిటరీ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యాడని ఒక వాదన ఉంది. కాబట్టి సిఐడి అధికారులు దర్యాప్తుని ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మళ్ళా ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన జాయిన్ అవ్వటమో లేకపోతే ట్రీట్మెంట్ తీసుకునేది చూస్తుంటే ఒకసారి ఫిట్ అని రాసిన తర్వాత ఏదో కొత్త విషయం జరగబోతుంది, చట్ట పరిధిలో కొన్ని చర్యలు తీసుకోబోతున్నారని అర్థమవుతుంది. మరి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన ద్వారా వీరు సిఐడి విచారణను నివారించడానికి ఒక కారణం అయి ఉండొచ్చు. అంటే ఈయన్ని 24 గంటల్లో విచారించేందుకోసం నోటీస్ ఇచ్చి వకీళ్ల సమక్షంలో ఈయన్ని విచారించవచ్చు అని చెప్పారు. కాబట్టి ఎయిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నందువల్ల సదరు విచారణకి రాలేనని చెప్పడానికి కోసంగా అక్కడ ఏమైనా మరి తీసుకుంటున్నారా అనే అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది.
అయితే ముఖ్యంగా ఇక్కడ రాజ్యాంగంలోని 141 ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు వారు ఎటువంటి లా వాళ్ళు డిక్లేర్ చేసినా అది అన్ని కోర్ట్స్లో అందరి మీద బైండింగ్ ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 142 ప్రకారము సంపూర్ణ న్యాయం చేసేదానికోసం నిమిత్తము ఏ కేసులో అయినా వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఎటువంటి ఆర్డర్ కానీ లేకపోతే కండిషన్స్ కానీ సుప్రీంకోర్టుకి ఇచ్చే అధికారం కూడా ఉన్నది. చట్టంలో అలాంటి మరి పవర్ లేకపోయినా కూడా అదేవిధంగా అందరు అథారిటీస్ సివిల్ కానీ జ్యుడిషియల్ కానీ భారతదేశంలో ఉన్న వారు సుప్రీంకోర్టు ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేసేదానికోసం సహాయం చేయాల్సిందని చెప్పి ఆర్టికల్ 144లో ఉంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 145 రాజ్యాంగంలో రూల్స్ ఆఫ్ కోర్టుకు సంబంధించి క్లాస్ జీ కింద సుప్రీంకోర్టు వారు పరిస్థితులను బట్టి ప్రెసిడెంట్ అప్రూవల్ తోటి కొన్ని రూల్స్ చేసుకునే అధికారం ఉంది. ఎందుకు? ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ద కోర్టును రెగ్యులేట్ చేసేదానికోసం. ఆ రూల్స్ గ్రాంటింగ్ ఆఫ్ బెయిల్కి సంబంధించి ఉంది కాబట్టి మరి మేజిస్ట్రేట్ కోర్టు ఇంకా సెల్ఫ్ బాండు షూరిటీస్ అంటే జామీందారుల యొక్క బాండ్స్ని యాక్సెప్ట్ చేయకముందే వారిని ఆర్మీ హాస్పిటల్ నుంచి రిలీజ్ చేసే అధికారం 141 కింద ఉంది, 142 కింద ఉంది. దానికి సంబంధించి ఒక రూల్ చేయడానికి 145 క్లాజ్ జీ కింద ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 32లో కూడా సుప్రీంకోర్టుకి ఫండమెంటల్ రైట్స్లో చూపించినటువంటి ఆర్టికల్ 32లో అప్రాప్రియేట్ ప్రొసీడింగ్స్ ద్వారా ఎవరైనా కోర్టును అప్రోచ్ అయితే క్లాస్ 2 కింద డైరెక్షన్స్ కానీ ఆర్డర్స్ కానీ ఇచ్చేదానికి కూడా సుప్రీంకోర్టుకి పవర్ ఉంది. మరి ఈ కేసులో మనం సుప్రీంకోర్టు ఆర్డర్ని చదివినప్పుడు ఆర్టికల్ 142 కింద ఏ ఆర్డరు పాస్ చేయలేదు కాబట్టి ఆర్టికల్ 32 కిందే ఆర్డర్స్ పాస్ చేశారు. ఆర్టికల్ 32 కింద ఇలాంటి ఆర్డర్ పాస్ చేసేదానికి అంటే జామీందారులు వ్యక్తిగత బాండు యాక్సెప్ట్ చేయకముందే అతన్ని హాస్పిటల్ నుంచి రిలీజ్ చేసి వెళ్ళటానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఆర్టికల్ 32 కింద ఇచ్చారు కాబట్టి అవి చెల్లుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కోర్టు వారు బెయిల్ ఆర్డర్లు ఇచ్చేటప్పుడు ఇతనికి జైల్లో అంటే రిమాండ్కి ఆర్డర్ వేసిన తర్వాత మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ డాక్టర్లు చూసే మధ్యలో దెబ్బలు ఏమైనా తగులుండొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని వెలిపుచ్చింది కాబట్టి అదేవిధంగా గవర్నమెంట్ తరపున వాదనలో కూడా ఈ యొక్క దెబ్బలు సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ అని కూడా ఉన్నాయి కాబట్టి బహుశా మళ్ళా జైలుకి పంపించేదానికంటే వీరిని మిలిటరీ హాస్పిటల్ నుంచి నేరుగా రిలీజ్ చేసేస్తే అంటే బెయిల్ మీద వదిలేస్తే షూరిటీస్ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే సెల్ఫ్ బాండ్ యాక్సెప్టెన్స్ అనేది 10 రోజుల్లో అతను జరుపుకుంటాడు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చుంటారేమో అని ఒక భావన ఉంది. అయితే మే అనే వర్డ్ వాడారు కాబట్టి తగులుండొచ్చేమో అనే అంటే ఈ దెబ్బలు కస్టోడియల్ వైలెన్స్ జరిగినందువల్ల తగులుండొచ్చునేమో అనే ఒక అభిప్రాయం పడ్డారు కాబట్టి అసలు నిజంగా కస్టోడియల్ వైలెన్స్ జరిగిందా లేదా అనేది ఇంకా పూర్తిగా తీర్మానం అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి 437 సెక్షన్కి విరుద్ధంగా ఈ యొక్క బెయిల్ ఆర్డర్ ఉంది కాబట్టి దీని మీద గవర్నమెంట్ ఏమైనా ఫర్దర్ కోర్టుకి అంటే ఇది డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇది
ఇంకా హయ్యర్ బెంచ్ కోర్టుకి ఏమైనా వెళ్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇదే గనక ప్రెసిడెంట్ అయితే ఎక్కువ కేసుల్లో జామీందారులు లేకపోతే సెల్ఫ్ బాండ్ ఇవ్వటం అనేది ఒక ఆఫ్టర్ బెయిల్ లాగా ఉండిపోద్దేమో. ఎందుకంటే లా ఆఫ్ ద ల్యాండ్ అయింది కాబట్టి ఆర్టికల్ 141 కింద. అఫ్కోర్స్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కాబట్టి, అదేవిధంగా మేజిస్ట్రేట్ గారు కూడా కొన్ని సందర్భాల్లో ఇంటరిమ్ బెయిల్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇలాంటి ఆర్డర్స్ ఇచ్చినందువల్ల తప్పు లేదు. కానీ ఆ ఆర్డర్స్ ఈ పర్టికులర్ కేసులో అవసరమా లేదా అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ఎంపీ గారు ఎవరైతే ఢిల్లీకి వెళ్ళారో మిలిటరీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఎటువంటి బెయిల్ కండిషన్స్ని వైలేట్ చేయలేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు వారికి ఆర్టికల్ 32 కింద ఇలాంటి ఆర్డర్ ఇచ్చేదానికి, కండిషన్స్ పెట్టేదానికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మనం ఇంకో ఎన్నో కొత్త కోణాలని చట్టరీత్యా చట్ట పరిధిలో మరి చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రఘురామకృష్ణరాజు గారి మీద ఇంకా వివిధ కేసులలో ఈయన్ని ముద్దాయిగా చూపించడం జరిగింది. కాబట్టి ఈయనకి షరతులతో కూడిన బెయిల్ మాత్రమే ఉంది. కాబట్టి ఆయన మరికొన్ని రోజులు ఆసుపత్రిలో నన్ను ఉంచండి, నాకు వికారంగా మరియు చంచలంగా ఉంది అని చెప్పి కోరినందువల్ల మిలిటరీ హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండి తర్వాత బయటకు వచ్చి మళ్ళా ఎయిమ్స్ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ తనే భరిస్తానని చెప్పినందువల్ల ఆయనకి అనుమతి ఇచ్చి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని మిగతా కేసులకు సంబంధించి, ఇతని మీద నమోదైన ఇతర కేసులకు సంబంధించి ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన మీద సుమారు 1/2 డజన్ కేసులు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా గనక అరెస్ట్ చేస్తే మళ్ళా ఈయన హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ మళ్ళీ వెళ్ళి తగు ఉత్తర్వులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా అలా జరిగితే మరి చట్ట పరిధిలో ఇతనికి వేధింపులు అవుతాయేమో అనే ఒక భావన ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో జరగబోయే అనేక చర్యలు, ప్రతిచర్యలకు సంబంధించి మరి ముఖ్యంగా ఈయన పెట్టినటువంటి బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశారు కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి గారి యొక్క బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి కూడా ఒక పిటిషన్ సిబిఐ కోర్టులో హీరింగ్కి వస్తూ ఉంది. కాబట్టి కౌంటర్ అయ్యాల్సిందిగా 31st లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన సందర్భంలో అనేక మలుపులు, నాటకీయ మలుపులు, నాటకీయ మలుపులు మరియు చట్ట వ్యతిరేక చర్యలు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వేచి చూసి ఎవరైనా ఈ సందర్భాన్ని బట్టి ఒక అవగాహనకు వచ్చి
మరి చట్ట ప్రకారం చర్యలన్నీ జరుగుతున్నాయా లేదని చెప్పి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ లీగల్ ఆస్పెక్ట్స్ అండ్ వ్యూస్ని మీకు తప్పక నచ్చుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు.